నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో శత్రువుల మీద విజయం సాధించాలంటే ఏ స్తోత్రాలు చదువుకోవాలి, శత్రు పీడలు వదలాలంటే ఏ దేవీ దేవతలను ఆరాధించాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మీరు గోపురంలో చెప్పారు కదమ్మా, శత్రు పీడల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి, ఇంకొకరికి హాని కలగకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలన్న విధానం గురించి మీరు చెప్పారు కదా. అసలు జాతకరీత్యా మనం జాతకం చూస్తే మనకు శత్రువులు ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు అంటారా? అసలు ఏ స్థానాల వల్ల మనకు శత్రువులు ఉన్నారని తెలుస్తారంటారు? ఏ స్థానాల వలన ఎవరికైనా జాతకంలో 6వ స్థానం శత్రువుల్ని సూచిస్తుంది. 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు శత్రుస్థానానికి ఉండేటువంటి బలం ఏమిటి అనేది తెలుస్తుంది. అమ్మ, మరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జాతకంలో 6వ స్థానం ఉంటుంది, అయితే ప్రతి ఒక్కరికి కూడా శత్రువు ఉన్నట్టే అంటారా? కాదు, 6వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద నిర్ణయించాలి, ఎవరితో కలిసి ఉన్నాడు అనే దాని మీద నిర్ణయించాలి. 6వ స్థానం మీద ఏ గ్రహాల ప్రభావం, ఏ స్థానాల అధిపతుల ప్రభావం ఉంది అనేటువంటి చూడాలి. అంటే వాళ్ళ శత్రువులు ఎవరు అనేది కూడా అక్కడ తెలుస్తుంది. ఓకే, అంటే దేని వల్ల వాళ్ళు మనకి శత్రువులు అయ్యారా, కుటుంబ సభ్యుల్లోనే శత్రువులు ఉన్నారా, దయాదులు ఉన్నారా, బ్రదర్స్ ఉన్నారా, సిస్టర్స్ ఉన్నారా, భార్యనా, తల్లినా, తండ్రి, పిల్లల, స్నేహితుల, పరాయి వాళ్ళ, మన ప్రొఫెషన్ లోనా, ఏ స్థానాధిపతి ప్రభావం అక్కడ ఉంది, ఈ 6వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, కేటగిరీ వైజ్ మనం చేసుకోవచ్చు అనమాట. తెలుస్తుంది. అయితే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు అని చెప్పేసి అంటారు. మనం జాతకం మనం పరిశీలించుకుంటే మాత్రం ఖచ్చితంగా దొంగ ఎవరో తెలుస్తుంది అనమాట. తెలుస్తుంది, కానీ దీనిలో ఎథిక్స్ చాలా ఉంటాయి. అలా వేరు దొంగ అని స్త్రీల క్యారెక్టర్ గురించి, మరణం గురించి ఇలాంటి విషయాలు చెప్పకూడదు. ఓకే, అవి తెలుసుకోకూడదు, మీరు చెప్పకూడదు కూడా, అడగకూడదు, మనం చెప్పకూడదు. ఓకే అమ్మ, ఓంకార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. ఓంకార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. జూలై 4th, 1989 తెల్లవారుజామున 1:55 అంటే 3rd రాత్రి అవుతుంది. నాగర్ కర్నూలులో పుట్టారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, అలాగే సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నారు. డీటెయిల్ గా చెప్పండి మీ సమస్య ఏంటో మేడంతో. నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. అది ఆగస్ట్ లో కొంచెం పేగులో ఇన్ఫెక్షన్ అయింది మేడం. అప్పుడు అంతా మంచి రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చింది? పెద్ద పేగు. పెద్ద పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. మాలిగ్నెన్సీ ఉందని వచ్చిందా? అట్లేం లేదు మేడం, అంతా మంచిగానే ఉంది. బానే ఉందా? అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంది మేడం, మనం చూపించుకుంటే. మీకు ఇన్ఫెక్షన్ మాత్రం చాలా అధికంగానే ఉంది. మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం జాతకంలో బాగా కనపడుతోంది. మీరు కుజుడికి, శనికి, రాహుకి కూడా జపం చేయించుకోండి. శని మహర్దశ నడుస్తోంది మీకు. శని మహర్దశలో రాహు అంతర్దశ మొన్ననే వెళ్ళిపోయింది. ఇప్పుడు గురు అంతర్దశ మొదలైంది. అయితే అయినప్పటికీ కూడా మీరు ఒకవైపు శనికి, కుజుడికి, రాహుకి జపం చేయించుకోండి. తర్వాత ఓం హ్రీం దుమ్ దుర్గే దుర్గే రక్షణి స్వాహ అనేటువంటి మంత్రాన్ని, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని, ఓం శ్రీ గరుడధ్వజాయ అనేటువంటి మంత్రాన్ని మీరు నిరంతరం జపిస్తూ ఉండండి. అంటే మీ చేతనైంది కాబట్టి. ఆ తర్వాత సూర్య భగవానుడికి పూజ, ఎక్కడైనా అరుణపారాయణం వీలైతే చేయించండి. అది కూడా ముఖ్యంగా రేపు ఆగస్టు 3 చేయిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆగస్టు 3 వరకు భానుసప్తమి. అమ్మ, అలాగే సెటిల్మెంట్ గురించి కూడా అడిగారు, లైఫ్ లో ఆయనకి ఎలా ఉంటుంది అన్నట్టు. అంటే ఉద్యోగం చేస్తున్నారా మీరు? జ్యువెలరీ షాప్ లో చేస్తున్నారు. అంటే అక్కడి నుంచి మారాలనుకుంటున్నారా? ఏం లేదు మేడం, మంచిగా ఉంది ఇప్పుడు. అట్లా బానే ఉంటుంది, ఏం పర్వాలేదు. మీరు కంగారు పడాల్సింది ఉద్యోగరీత్యా ఏం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, హెల్త్ పరంగా అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి మేడం చెప్పిన విధంగానే మీరు రెగ్యులర్గా రెమెడీస్ చేసుకుంటే తొందరలోనే మీ ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.
అమ్మ, శత్రుపీడల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అయితే 6వ స్థానంలో శత్రువులను చూస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే 6వ స్థానంలో శత్రువులు మాత్రమే చూస్తారా, ఇంకా వేరే ఏమన్నా కూడా చూస్తారా? 6వ స్థానంలో చాలా చూస్తాం. వాటిలో ముఖ్యంగా రుణాలు, అప్పుల గురించి, శత్రువుల గురించి, రోగాల గురించి, మన విజయాల గురించి కూడా, ఉపజయ స్థానం కూడా అది. మొత్తం ఇవన్నిటిని చేయాలి. వీటికి కారకత్వ గ్రహాలు వేరువేరుగా ఉంటాయి. జాతక పరిశీలన చేసినప్పుడు అవి బయటపడతాయి. ఓకే, విజయాలు అని చెప్పేసి అన్నారు కదా, అయితే ఎందులో మనం విజయం సాధించగలము అవన్నీ కూడా మనకి డీటెయిల్ గా తెలుస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఉద్యోగ స్థానం కూడా, సర్వీసుకు స్థానం కూడా మనం 6వ స్థానాన్ని చెప్పుకుంటాం. అంటే సర్వీస్ చేయడం అంటే ఎవరికైనా సేవ చేయటం అనే కదా సర్వీస్ అనేది. ఉద్యోగం అనేది సర్వీస్. సర్వీస్ అంటే ఒక సంస్థలో కానీ, ఒక దగ్గర కానీ, ఎక్కడైనా ఒక దగ్గర మనం సేవ చేస్తున్నాం. సేవకి ప్రతిఫలాన్ని పొందుతున్నాం. ఇక్కడ సేవ అనేది ఉచితంగా మనం ఏం చేయట్లేదు. అవునవును, ఆంజనేయ స్వామి రాముడికి సేవ చేసినట్టు మనం చేయట్లేదు. మనం దానివల్ల కొంత ప్రతిఫలాన్ని తీసుకుని సేవ చేస్తున్నాం. అది ఉద్యోగం అనిపించుకుంటుంది. ఓకే, అంటే మామూలుగా కొంతమంది సేవ చేస్తూ ఉంటారు, భక్తుల డివోటీస్ లా ఉండిపోతూ ఉంటారు కదా, మరి అలాంటి సేవ కూడా, అది కూడా 6వ స్థానంలో. ఇక్కడ ఏం చేయాలంటే ఒకే ఒక స్థానాన్ని చూసి జాతకంలో అన్ని నిర్ణయించకూడదు. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మన ప్రొఫెషన్ కర్మస్థానం ఏమిటంటే మన దశమ స్థానాన్ని చూసుకుంటాం. దశమ స్థానం గురువు ఉండి, కేతు ఉండి, ఆధ్యాత్మిక చింతన బాగా ఉండి, ఫిలసాఫికల్ యాటిట్యూడ్ ఉండి, దానికి 6వ ఇంటితో మాత్రమే సంబంధం ఉండి, ధనస్థానాలతో సంబంధం లేకుండా ఉందనుకోండి, వాళ్ళు ఉచితంగానే సేవలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే 6వ ఇంటికి 10వ ఇంటికి తర్వాత 2వ ఇల్లు ధనస్థానం, 11వ ఇల్లు ధనస్థానం, వీటికి సంబంధాలు ఏర్పడితే తప్పనిసరిగా వాళ్ళు సేవ చేసి డబ్బులు తీసుకుంటారు. అంటే ఉద్యోగం చేస్తారు. అమ్మ, మరి ఉద్యోగాన్ని ఏ స్థానంలో చూడాలంటారు? ఉద్యోగాన్ని ఏ స్థానంలో చూడాలంటే మనం ఏ ఉద్యోగం చేస్తాం, మన కర్మ ఏమిటి అది చూడాలి కదా. మన కర్మస్థానం ఏ విధంగా ఉంది అంటే మనకి పూర్వజన్మ నుంచి వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి, వాసనలు ఉంటాయి. దాన్ని బట్టి దానిలో వీళ్ళు నైపుణ్యాలు సాధిస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే దశమస్థానం ఏముంది, 9వ స్థానం పూర్వపుణ్యం ఏ విధంగా ఉంది, ఆ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఈ అధిపతులకి ఎక్కడ ఉన్నారు, వీళ్ళకి ఈ స్థానాధిపతులకి 6వ ఇంటితో సంబంధం ఉందా లేదా. అంటే కర్మ ఎలాంటిదైనా చేయొచ్చు. సన్యాసి కావచ్చు, సేవాధర్మం ఉన్నవాడు కావచ్చు, ఉద్యోగం చేసేవాడు కావచ్చు, భిక్షాటన కావచ్చు. ఓకే, కర్మ కదా, ఏ కర్మ చేస్తాడని మాత్రమే అక్కడ తెలుస్తుంది. ఆ స్థానానికి దేనితో లింకులు ఉంటాయో చూసుకుంటే వాళ్ళు ఏ పని చేస్తారు అనేటువంటి విషయం తెలుస్తుంది. కేవలం ఒక స్థానాన్ని బట్టే కాదు, మొత్తం ఓవరాల్ గా పరిశీలిస్తేనే జాతకం. ఏదైనా ఏ విషయం గురించి ఏ ప్రశ్న చూసినా ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. ఓకే, పద్మావతి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. పద్మావతి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. మీది ప్రశ్న జాతకము. మీరు ఏదైనా ఒక్కటే ప్రశ్న అడగండి మేడం ని, సూటిగా స్పష్టంగా ఉండాలి. మేడం తో మాట్లాడండి ఇప్పుడు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు మా మిస్సెస్ పేరు మీద మ్యారేజ్ లైన్స్ పెట్టామండి. పుట్టినప్పుడు పేరేమో కళ్యాణి, తర్వాత పద్మావతి అని పిలుస్తారు. ఎలా నడుస్తుందని తెలుసుకుందాం. మ్యారేజ్ బ్యూరోనా? అవునండి. బాగానే నడుస్తుంది, కంగారు పడక్కర్లేదు. పెట్టి ఒక 2 months అయిందండి. బాగానే నడుస్తుంది. కొంచెం మాట్లాడే విధానంలో కొంచెం మార్చుకుంటే బాగుంటుంది, మిగతా అంతా బాగానే ఉంది. ఓకే, మరి విన్నారు కదా, అంతా బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. మరి చెప్పిన చిన్న జాగ్రత్తలో మీరు కొద్దిగా పాటించి అదే విధంగా మీరు ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి శత్రువుల మీద మనం విజయం సాధించాలంటే ఏమైనా స్తోత్రాలు ఉన్నాయంటారా చదువుకోవడానికి? శత్రువుల మీద విజయం అనడానికి ఇక్కడ ఎన్ని కోణాల్లోనో చెప్పుకోవాలి. శత్రువుల మీద విజయం అందరికీ కావాలని ఉంటుంది. ఒకవైపు మనం తప్పు చేస్తూ ఎదుటివాడిని బాగా వంచిస్తూ మనమే గెలవాలి అనేటువంటి తపన కొందరిది. న్యాయంగానే పెడుతున్నాం, మనం ఎవరితో పాటలు పడకూడదు, మనం మన దారిలో వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది. అలా చేసినా కూడా ఎదుటివాడిని అణగతొక్కాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది. అధర్మంగా మనని పూర్తిగా వంచాలని చూసేవాళ్ళు కొంతమంది. రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి మనిషి కోరుకునేది విజయం మాత్రమే. అంటే ధర్మమైనటువంటి దాన్ని మనం మన వలన ఎదుటివాడికి హాని కలగకుండా ఉండేటువంటి విషయంలో మనం ధర్మం కోసం అని చెప్పేసి ఎప్పుడు విజయం కావాలి అని అనుకుంటాము.
అలాంటి వాళ్ళంతా కూడా నిత్యం సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయాన్ని ఎవరికి ఉపదేశించారు? రామచంద్రమూర్తి. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆ రావణాసురుడితో తలపడి యుద్ధం చేస్తున్నారు. అంటే ఘోర యుద్ధం జరుగుతుంది. రావణ యుద్ధం అంటారు ఎవరైనా తీవ్రంగా కొట్లాడుకుంటూ ఉంటే. అంటే ఇరుపక్షాలు కూడా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అని. అలా రావణ యుద్ధం జరుగుతోంది. 3 రోజుల వరకు రాముడు రావణాసురుడిని వధించలేకపోయాట. అంటే అతనికి ఉండేటువంటి తపశ్శక్తి అంత గొప్పది. ఇక్కడ ధర్మయుద్ధంలో ఏమిటంటే రాముడు ధర్మాత్ముడు. ఆయనకి ప్రత్యేకంగా రావణుడి మీద శత్రుత్వం ఏం లేదు. ఆయన ఆస్తి ఏం దోచుకోలేదు. తన భార్యను తీసుకెళ్లిన వాడి మీద విజయం సాధించి తన భార్యని విముక్తురాలను చేసి తెచ్చుకోవాలి. కానీ రావణాసురుడు పరాయివాడి భార్యను ఎత్తుకుపోయాడు. అవును, అయినా యుద్ధం చేస్తున్నాడు. వాడి తపోబలం తగ్గే వరకు అలా యుద్ధం చేస్తూనే ఉంటాడు. అయితే అప్పుడు పైనుంచి ఋషులంతా చూశారట. ఇలా కాదు, రాముడికి సహకారం చెయ్యాలని చెప్పేసి అగస్త్య మహర్షి కిందికి వచ్చాట. వచ్చి రాముడిని తీసుకెళ్లి రావణ్ణి గెలవడం కోసం నీకో మంత్రం చెప్తాను చేయమన్నట. ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. 3 సార్లు చేసుకున్నాడు. అయితే ఆ సూర్య భగవానుడి ప్రభావం వల్ల రావణాసుర వధ జరిగింది. ఇది మనకి రామాయణంలో కనిపించేటువంటి కథ. అంటే ధర్మయుద్ధం మనం చేస్తున్నప్పటికీ మానవ మాత్రం కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి రామచంద్రుడు అంటే మామూలు వాడు కాదు. అలాంటి రామచంద్రుడికి ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు కూడా శత్రువు బలవంతుడైనప్పుడు అతన్ని వధించడానికి గెలుపు పొందడానికి బలం చాలలేదు. ఇప్పుడు సూర్యభగవానుని ప్రార్థన చేశాడు. అందుకని మనది ధర్మయుద్ధం అయినప్పుడు, మనం ధర్మం కోసం పోరాటం చేస్తున్నప్పుడు నిత్యం సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. అమ్మ, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల అటు శత్రు విజయమే కాకుండా ఇంకా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కదా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడే భాస్కరుడు. ఎలా? మీకు పురాణాలు ఆధ్యాత్మిక చింతన లేకపోవచ్చు, నిత్యం వెళ్ళి ప్రాతకాలంలో పరిశుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుడు ఎదురుగా నించుంటే ప్రాతకాలంలో పడేటువంటి సూర్యకిరణాల వల్ల మీకు డి విటమిన్ వచ్చేస్తుంది. అనేక రోగాలు ఆటోమేటిక్ గానే తగ్గిపోతాయి కదా. ఒక అలవాటుగా పెట్టుకున్నా. అవును, భక్తి లేకపోయినా. అమ్మ, మరి ఈ శత్రు విజయం కోసం ఇంకా ఏ దేవతల్ని పూజించాలంటారమ్మా? శత్రు విజయం కోసం పీడలు పోవడానికి దేవతలను పూజించడం అంటే ఏ దేవతనైనా పూజించవచ్చు. గణపతిని, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, నృసింహస్వామిని, సూర్యభగవానుని, విష్ణుమూర్తిని ఏ అవతారంలో అయినా సరే, ఈశ్వరుణ్ణి, అంతకంటే అమ్మవారిని, దుర్గాదేవిని తలుచుకుంటే చాలు, శత్రువులు పారిపోవాలి. దుర్గాదేవిని తలుచుకుని చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. అప్పట్లో సినిమాల్లో కూడా చాలా చూపించేవాళ్ళు కదమ్మా. రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. దుర్గాదేవి ఫోటో పెట్టుకుని, దుర్గాదేవి విగ్రహం పెట్టుకుని శత్రు విజయాల కోసం. అంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయంటారా? సినిమాల్లో మటుకు చూపించడం అంటారు. బయట కూడా అలా చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎవరైనా కూడా ఇక్కడ భయంతో చేసేవాళ్ళు కొంతమంది, అపోహతో చేసేవాళ్ళు కొంతమంది, మనకేదో ఎవరో చేస్తున్నారని భయపడేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా నిజంగానే ఎవరైనా ఎదుగుతూ ఉన్నప్పుడు, కళాకారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమందిని బాగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకుండా అణగదొక్కే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళ మీద ఏదైనా ఉచితంగా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పొందాలని ఆశిస్తూ ఉంటారు. అది వాళ్ళు పొందలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళకి శత్రువులుగా మారి వాళ్ళని ఎక్కడైనా కూడా అణిచేయాలి అనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇలా దుర్గాదేవి పూజ చేసుకోవడం వల్ల, దుర్గాదేవికి నమస్కారం చేసుకోవడం వల్ల శత్రుపీడలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామి చేసుకోవడం వల్ల. అమ్మ, మరి కొంతమంది దుష్ట శక్తుల పీడతో బాధపడుతూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? దుష్టశక్తుల పీడ ఉన్నప్పుడు ఒకటి జాతక పరిశీలన చేసినప్పుడు ఏ గ్రహాల వలన అని తెలిసిపోతుంది. దానికి సంబంధించి ఆ గ్రహాల అధిదేవతలకు చేసుకోవచ్చు. వాళ్ళ జాతకం లేదు, అలాంటి పీడలు వాళ్ళకి ఉన్నాయి అనుకున్నప్పుడు సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయానికి శివుడికి పూజ చేయవచ్చు ప్రదోష కాలంలో. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి చేయవచ్చు ప్రదోష కాలంలోనే. తెల్లవారుజామునైనా రాత్రి అయినా పర్వాలేదు ఆంజనేయ స్వామికి. ముఖ్యంగా తీవ్రతరం అయితే మాత్రం అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి రాత్రి చేస్తారు. అలా కాకుండా దుర్గాదేవికి. సాధారణంగా ఇలాంటి దుష్ట శక్తుల పీడలు అనేటువంటివి రాహు, శని ఇలాంటి గ్రహాల కాంబినేషన్ వలన వస్తూ ఉంటాయి.
అలా వచ్చినప్పుడు దుర్గాదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆ రాహు దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. అసలు ఈ దుష్ట శక్తులు అన్నవి ఈ రోజుల్లో కూడా ఉంటాయంట అమ్మ? అంటే రోజులకి ఏమొచ్చిందిట, ఆ రోజు ఈ రోజుకు రోజుకు తేడా ఉంది. అంటే దుష్ట శక్తులు అంటే చాలా మంది దెయ్యం పట్టడము, ఇలాగా బిహేవ్ చేయడము, వేరే వేరేగా బిహేవ్ చేయడం చెప్పేసి అంటారు కదా. ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ కల్చర్ అయిపోయింది, ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ అంత ట్రాష్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక మాట, దయ్యము భూతము అనేటువంటిది పక్కన పెట్టండి. ఆ రోజుకు ఈ రోజుకి అనేది మనకి ఫారెన్స్లో కూడా, అంటే ఫారిన్ కంట్రీస్లో కూడా చాలా చోట్ల స్పిరిట్స్ని, విచ్ క్రాఫ్ట్ని నమ్ముతారు. అయితే ఒకటి, అది ఉంది అని అనుకుంటే బలహీన మనస్కులు లేకున్నా, వాళ్ళకి ఆ పీడ లేకున్నా ఉంది అని భ్రమపడి భయపడుతుంటారు, ఎక్కువ భయపడుతూ ఉంటారు. అలా కాకుండా దుష్ట శక్తులు ఉన్నంత మాత్రాన, ఎక్కడో ఏవో తిరుగుతున్నంత మాత్రాన మనకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఆత్మలు తిరుగుతున్నంత మాత్రాన మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అన్నీ వచ్చి మన మీద పడవవి. ప్రకృతిలో చాలా శక్తులు ఉంటాయి. ఓహో, ప్రకృతిలో చాలా శక్తులు ఉంటాయి. అందుకే అంటారు, వేళ కాని వేళ ఆడపిల్లలు తల స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని జుట్టు విరబోసుకొని బయటికి పోతే తప్పకుండా దుష్టశక్తులు పట్టుకుంటాయిట. ఓహోహో, ఓకే. అప్పుడు ఎవరి మీద పట్టచ్చు అనమాట అవి, అలా వెళ్తే కనుక బయటికి వెళ్ళకూడదు, తప్పకుండా దాని ప్రభావం ఉంటుందిట. ఓకే, మేము ప్రతి పుష్పలత అనే కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, పుష్పలత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అయితే మీ బర్త్ డీటెయిల్స్ లేవండి? లేవమ్మా. లేవు. అయితే మీరు మేడంతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అమ్మా, నాకు వెన్ను నొప్పిను గ్యాస్ ట్రబుల్ అమ్మా, రెండుతో బాధపడుతున్నాను చాలా సంవత్సరాల నుంచి. అది తెలుసుకున్నామని చేశానమ్మా. అవును, మీ జాతకం చూస్తే అది తెలుస్తోంది. మీరు స్కంద కవచం చదువుకోవాలమ్మా. స్కంద కవచం, సుబ్రహ్మణ్య స్వామి కవచం చదువుకోండి. చదువుకుంటే మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఎక్కడ నొప్పి ఉందో ఆ ప్లేస్లో చేయి పెట్టుకొని క్రీం అచ్యుత అనంత గోవింద అనేటువంటి మంత్ర జపాన్ని ఓ గంట సేపు పొద్దున, ఓ గంట సేపు సాయంత్రం చేస్తూ ఉండండి. చాలా ఉపశమనం లభిస్తుంది మీకు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన మంత్రాలని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండండి, తొందరలోనే మీకు ఉపశమనం కలుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అయితే అమ్మ, పలానా వాళ్ళకి దుష్టశక్తులు పట్టాయి అని చెప్పేసి ఎలా చూసి తెలుసుకోవచ్చు అంటారు? చూసి తెలుసుకోవడం కష్టమే. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటిది అపోహన, భ్రమణ. భయపడుతున్నారా? ఎవరైనా ఏదైనా చెప్పడం వల్ల కానీ, వినటం వల్ల కానీ, చూడటం వల్ల కానీ, చదవటం వల్ల కానీ వాళ్ళు భయపడుతున్నారా? భయపడేటువంటి ఫోబియాలు వాళ్ళ జాతకంలో కనపడుతున్నాయా? ఇన్ని వేరియేషన్స్ ఉంటాయన్నమాట. నిజంగానే వాళ్ళ జాతకంలో పంచమ స్థానంలో ఉందనుకోండి, కేవలం వాళ్ళు భ్రమపడుతుంటారు తప్ప ఖచ్చితంగా ఏమి ఉండదు. మీకు అర్థమైందా? అవును. అలా కాకుండా కొన్ని మాత్రమే కాంబినేషన్స్ ఎక్కడో ఒకటి ఉంటాయి. అలా ఉన్నప్పుడు దానికి కూడా నిత్యం ఎవరు దీపారాధన చేస్తుంటారో, ఎవరు ఏదో ఒక నామాన్ని జపిస్తూ ఉంటారో, ఎవరు దేవాలయాలకి వెడుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి అవి రావు కాక రావు. అయితే మరి దుష్ట శక్తుల పీడ నివారణ కావడానికి ఏ మంత్రాలు చదువుకోవాలంటారు? ఏ మంత్రాలే కాకుండా కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా. ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉందనుకోండి, ఆ ఇంట్లోకి దుష్టశక్తి రాదుట. కానీ ఒక క్వశ్చన్ అమ్మ, ఈ రోజుల్లో ముగ్గులు శుద్ధ ముక్కలతో ఆల్రెడీ పెయింట్లన్నీ వేసేసుకుంటున్నారు కదా. అలా కాదు, ఇంటి ముందర పరిశుభ్రంగా తెల్లవారగానే ఊడ్చి ముగ్గు పెట్టుకొని గడపక పసుపు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే అవి దాటి రావుట. అందుకని పితృకార్యం రోజు వాళ్ళ పితృదేవతలు కూడా అవి దాటి లోపలికి రారుట. ఆ ముగ్గు ఏమిటి తెలుసా, మనం ఇక్కడ కొన్ని సంకేతాలుగా, యంత్ర సంకేతాలుగా వేస్తుంటాం. కొన్ని యంత్రాలకి సంకేతాలుగా ఉంటాయి కొన్ని ముగ్గులు. అవి దాటి ఏ శక్తి లోపలికి, అంటే పితృదేవతలు లోపలికి రారుట. అంటే ఏ ఆత్మలు దుష్టశక్తులు లోపలికి రావు. అర్థమైంది? అందుకని ముగ్గు ఉండాలి, ఇంట్లో దీపారాధన ఉండాలి, ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఇవి ఎవరి ఇంట్లో ఉంటాయో, ఎవరు ప్రాతకాలంలో లేచి పరిశుభ్రంగా స్నానం చేసి దేవతారాధన, అది ఏ వర్గం కావచ్చు, ఏ మతం కావచ్చు, భగవంతుడంతా ఒకటే. మీరు ఏ రూపంలో అయినా కొలవండి. ఆ ఇంటికి మీ మతం కానీ, మీ వర్గం కానీ, మీ కులంలో కానీ మీరు నమ్ముకున్నటువంటి దైవాన్ని మీరు ప్రార్థన చేస్తే మీ దగ్గరికి ఏ దుష్టశక్తి రాదు. ఇంకేమన్నా ఉన్నాయంటారమ్మా ఇలాంటివే చిన్న చిన్న మనం పాటించాల్సిన జాగ్రత్తలు పాటించాల్సినవి? అంటే ఇంట్లో పొద్దున సాయంత్రం దీపారాధన ఉండాలి. పరిశుభ్రంగా స్నానం చేసిన తర్వాత దేవుడికి నివేదన చేసి తినాలి. దానివల్ల మంచి బుద్ధి ఏర్పడుతుంది, ధైర్యం, ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. పిల్లలకు అది అలవాటు చేయాలి. ఇంట్లో ఎప్పుడు కూడా చాలామంది ఏంటంటే వాస్తు దోషాలు అంటూ ఉంటారు. అసలు నిజానికి వాస్తు దోషాల కంటే కూడా కొన్ని మనం ఏర్పరచుకున్నవి ఉంటాయి.
ఇంట్లో మనం చేయకూడని తప్పు పని ఏదైనా చేసామనుకోండి, అయిపోయింది, ఆ ఇంట్లో వాస్తుదోషం ఏర్పడినట్టే, ఆ ఇంటికి నాశనం వచ్చినట్టే. అందుకని అలాంటివి చేయకూడదు. ఏవి ధర్మ విరుద్ధము ఉంటాయో అలాంటి పనులు ఆ ఇంట్లో చేయకూడదు. పరస్త్రీల పట్ల దురుసుగా ప్రవర్తించడం, తప్పుడు చూపులు చూడడం, చేయకూడని పనులు చేయడం చేశారనుకోండి, ఆ ఇంట్లో మీరు ఎంత వాస్తుశాస్త్రం ప్రకారం కట్టినా ఆ ఇంటికి వాస్తు దోషం ఏర్పడినట్టే. మరి మంత్రం అన్నారమ్మా, దాంతో మనం ఎండ్ చేసేద్దాము. అలాగే దుర్గాదేవి మంత్రం. ఎవరైనా సరే ఇలాంటి మీకు రాహుకు సంబంధించినటువంటి దశాంతర్దశలు కానీ, అలాంటి పీడలు కానీ, దుష్టశక్తుల పీడలు కానీ ఉన్నాయి అనుకుంటే ఆంజనేయ స్వామి నామాన్ని కానీ, రామనామాన్ని కానీ, దత్తాత్రేయ స్వామి నామాన్ని కానీ తలుచుకోవచ్చు. ఆ తర్వాత దుర్గాయే నమః, దుర్గాయే నమః అనుకుంటూ ఉండండి. మీకున్నటువంటి భయాందోళనలన్నీ కూడా పోతాయి. ఓకే అమ్మా, చాలా చక్కటి మంత్రాలు, చాలా చక్కటి విషయాలు కూడా తెలియజేస్తారు. వాటికి సమయం అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.